బేగన్ బాజాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఆ షేప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. వంకాయ ఇది ఒకసారి చూపించండి. చూడండి. ఓహో, బాజా షేప్ లో కట్ చేసుకోవచ్చు, అందుకే అది బేగన్ బాజా అయ్యిందా? అంతే కదా. ఓకే, మీకు అర్థమైంది అనమాట. ఇప్పుడు అర్థమైంది. నిజంగా బాజా షేప్ లో కట్ చేసుకొచ్చారు వంకాయన అలాగా. ఓకే, బాగుందండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో కట్ చేసే విధానం అంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే చేసే ప్రాసెస్ ఇంకెంత బాగుంటుందో చూద్దామండి. రెడీగా ఉన్నాను నేనైతే. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. స్టవ్ ప్యాన్ వేడవడానికి ఫ్లేమ్ ఆన్ చేయండి. వెలిగించిన? వెలిగించేసి. సో శ్రావణి గారు, స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేశాను. సో నెక్స్ట్ ఆ బౌల్లో ఏమేమి వేసుకోబోతున్నాం? ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. ఓకే, కొంచెం పసుపు, సాల్ట్, ఓకే, కొంచెం కొత్తిమీర. ఇందులో ఆయిల్ వేసుకుందాం. దాంట్లోనే ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకో. అది వంకాయకి అప్లై చేయడానికి రావాలి కదా. ఐటమ్స్ అయితే మరీ ఎక్కువ పెద్దగా ఏం లేవు, చాలా సింపుల్ గా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది ఎక్కడ పట్టారు ఈ రెసిపీ? కోల్కతాలో ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? కోల్కతాలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ నేటివ్, అక్కడ ఉన్న వాళ్ళది. ఓకే, సో వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. జనరల్గా వంకాయ ఎక్కువ తినము మేము. సో ఇది చూసాక నాకు తినాలి అన్న ఫీలింగ్ వచ్చాను. లైక్ ఇది ప్యాన్ కేక్ లాగా చూడడానికి రౌండ్ గా బాగుంది కదా, అందుకే. సో నార్మల్ వంకాయ కర్రీ అయితే తినబుద్ధి కాదు, ఇలాంటివి అయితే ఇంట్రెస్టింగ్ గా తింటారు. డిఫరెంట్ గా చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది దీని మీద అప్లై చేద్దామండి. సో బ్రెడ్ జామ్ లాగా దాని మీద అప్లై చేస్తున్నారు. సో శ్రావణి గారు, కోల్కతా నుంచి ఏదన్నా ఇక్కడ మనం తెచ్చుకోవడానికి ఒక ఐటమ్ కావచ్చు, అలాంటిది ఏదన్నా చాలా బాగుంటుందండి అంటే ఏం తెచ్చుకోవచ్చు కోల్కతా నుంచి? కోల్కతా నుంచి అంటే జనరల్ అక్కడ షాపింగ్ బాగా చేసుకోవచ్చు. షాపింగ్ చాలా బాగుంటుంది. మన హైదరాబాద్కి అక్కడికి కొంచెం డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ జ్యువెలరీస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. మన లేడీస్కి కావాల్సిన సాటిస్ఫై అయ్యేలాగా షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ. లేడీస్కి పండుగ అంటారు షాపింగ్. ఓకే, అంటే పర్టికులర్ ఇక్కడ అంటే మనకి షాపింగ్ స్ట్రీట్స్ అలా ఉంటాయి కదా, అక్కడ కూడా ఏమన్నా ఏరియాస్ ఉంటాయండి షాపింగ్ కి? ఉంటాయి చాలా. ఇక్కడ ఇప్పుడు మనకు అక్కడ ఒకటి మీకు చెప్పాను కదా, బ్రిడ్జ్ ఉంటుంది అని చెప్పేసి, హౌరా బ్రిడ్జ్. అక్కడ నియర్ బై వచ్చేసి విక్టోరియా మెమోరియల్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, అది కంప్లీట్ ఏంటంటే మార్బుల్ స్టోన్. అక్కడ సరౌండింగ్ అన్ని ఇక్కడ దగ్గరనే ఉంటాయి అనమాట. అక్కడ ఇండియన్ మ్యూజియం కూడా ఉంటుంది. అది ఏంటంటే ఇండియాలో బిగ్గెస్ట్ అనమాట మ్యూజియం వచ్చేసి. అది ఇవన్నీ నియర్ బై దగ్గర ఉంటాయి. అక్కడ షాపింగ్ ఏరియాస్ చాలా ఉంటాయి. ఎక్కువ క్రౌడ్ వచ్చే ఏరియా అనేది చాలా బాగుంటుంది అక్కడ. అక్కడ షాపింగ్ బాగా చేయొచ్చు. మనకి బాగా చేశారా మీరు కూడా? చాలా బాగా. లేడీస్ ఎక్కడికి షాపింగ్ అయితే ఆఫం కదా, కార్డులు మొత్తం గీకేసి ఉంటారు అంతే. ఇప్పుడు ప్యాన్ వేడైపోయిందండి, ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసుకొని ఇది రోస్ట్ చేసుకుని. ఓకే, సో పాన్ మీద లైట్ గా ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వన్ సైడ్ చాలా అండి అప్లై చేస్తాను అటు కూడా. ఓకే, ఓకే, సో ఇలా బోత్ సైడ్స్ రెండు వైపులా కూడా అప్లై చేసుకోవాలి. చాలా సింపుల్ గా ఉందండి ప్రాసెస్. కాకపోతే ఇంకా దీనికి ఏంటంటే మనకి కంపల్సరీ పెద్ద వంకాయలే కావాలి. అంతే, పెద్ద వంకాయ అయితే బాగుంటుంది. పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఓకే, సో ఒక సైడ్ కాల్చుకున్నాక ఇంకొక సైడ్ కాల్చుకో. మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం అందులో ఆయిల్ క్వాంటిటీ కూడా కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో శ్రావణి గారు, కోల్కతా విశేషాలు ఇంకా ఏమేమి తెలుసుకున్నారు అక్కడ ఉండి? ఇంకా విషయాలంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ మొత్తం ఆయన ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయిందనమాట. నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్.
మనకి నోబెల్ ప్రైజెస్ అక్కడ నుంచి వచ్చాయి కదా. రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చేసి మనకి లిటరేచర్కి వచ్చింది నోబెల్ ప్రైజ్. ఇండియానే కాదు ఏషియాలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్కి. అది ఒకటి గొప్పతనం లిటరేచర్. ఒకటి మదర్ తెరీసా అక్కడ నుంచి తనకి కూడా పీస్కి వచ్చింది నోబెల్ ప్రైజ్. ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్న ప్లేస్ అనమాట అది. ఓకే, అందుకే మా శ్రావణి గారు కూడా కొన్నేళ్ళు అలా ఉండి వచ్చారు. కొన్ని మనం ఏంటంటే కొన్ని విషయాలు అనేది ఆ ప్లేస్కి వెళ్తేనే తెలుసుకోగలుగుతాము. అదొకటి, ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు, ఆ ప్లేస్ గురించి గొప్పతనం తెలుసుకోవచ్చు, బాగుంటుంది. మాకు యాక్చువల్గా మా ఇద్దరికి కూడా అలా ప్లేసెస్ తిరగడము, అక్కడ విషయాలు తెలుసుకోవడం అని చాలా ఇష్టం. మీకు మీ వారికి బాగా ఇద్దరికి ఇష్టమే. ఓకే, సో ఇది ఇలా ఎంతసేపు అండి? అయిపోయినట్టే అండి. ఇది ఒక్క 1 minute ఇంకో సైడ్ రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సరే. మరి అక్కడ విశేషాలు ఇవన్నీ అబ్జర్వ్ చేశారు, బాగానే ఉంది. లాంగ్వేజ్ ఎంతవరకు నేర్చుకున్నారు? మరి నాకు ఒక వర్డ్ వచ్చి తెలుసా? ఏం లాంగ్వేజ్? ఏం వర్డ్ వచ్చి? అమి తుమ బోలో భాష. అదొక్కటే ఎక్కువగా సినిమాల్లో వినిపిస్తూ ఉంటుంది ఆ డైలాగ్ ఒకటి. బెంగాలీ. నేను కోల్కతాలో హిందీతోనే మేనేజ్ చేశానండి లాంగ్వేజ్. నాకు అక్కడ హిందీతో మేనేజ్. ఏమన్నా పదాలు అలా చెవున పడ్డం రెగ్యులర్ గా తక్కువ. అంటే ఏంటంటే మన వీళ్ళు ఉంటే హైదరాబాద్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మాక్సిమం అక్కడ హిందీ లేకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కాబట్టి కామన్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ కదా, హిందీతో మేనేజ్ అయ్యేది. కోల్కతా అనేది నాకు రాదు. ఓకే, నేర్చుకోలేదు. ఫైన్. ఓకే, అయిపోయిందండి? అయిపోయినట్టే అండి. ఇది ఇంకోసారి రోజు. సో ఇదేంటి ఇలాగా మనం డైరెక్ట్ ఇలా తినడానికి సైడ్ డిష్ లాగా బాగుంటుంది. ఇంక ఇలాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని కూడా తీసేసుకోవచ్చు. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అంటే ఇలా పీసెస్ లాగా కట్ చేస్తే మనం ఏదన్నా రసం, సాంబార్, రైస్ లోకి బాగుంటుంది. సైడ్ డిష్ గా బాగుంటుంది. సో శ్రావణి గారు అయిపోయిందండి? ఇంకొకసారి రోస్ట్ చేసేసుకుంటే అయిపోయినట్టే. శ్రావణి గారు అయిపోయిందండి ఫ్రై? అయిపోయిందండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇచ్చేయండి. శ్రావణి గారు అంతేనా అండి? ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, గార్నిషింగ్. వావ్, యమ్మీ యమ్మీ ఉంది. నైస్. బెంగన్ బాజా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బెంగన్ బాజాకి కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ, పసుపు, కారం, ఉప్పు, నూనె, కొత్తిమీర. బెంగన్ బాజా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, నూనె పోసి కలిపి ముందుగా కట్ చేసుకున్న పెద్ద వంకాయ ముక్కలకి 2 వైపులా పట్టించి తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన బెంగన్ బాజా రెడీ.